లక్షలాది మంది ప్రజలను ఉజ్జీంప చేయడానికి దేవుడు చేతిలో ఒక బలమైనటువంటి సాధనంగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ యవనస్తులారా, మీ పైన దేవుని యొక్క కృప ఉండాలి. మీరు దేవుని కృపను పొందుకోవాలి. ఈ మరియమ్మ గారు ఏం పొందుకుందండి? ఆ ఊరిలో కన్యకలు లేరా? ఆ దేశంలో కన్యకలు లేరా? మరి దేవుని యొక్క కృప ఈ యవనస్తురాలు పొందుకుంది. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ అనేక మంది ఉండొచ్చు, కానీ నీవు దేవుని కృప నొందిన దానగా నీవు ఉండాలి. ఎప్పుడైతే దేవుని కృపను నువ్వు పొందుకుంటావో అప్పుడు నీలో దేవుని దృష్టికి ఏది అనుకూలమో అది మాత్రమే నీలో జరుగుతుందండి. ఇక్కడ మరియమ్మ గారి దగ్గరికి వచ్చిన ఆ దూత మరియమ్మ గారితో ఏమంటుందో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభము. దేవునికి స్తోత్రం. ఈమె ప్రార్థనలో ఉండగానా, లేక ఈమె నిద్రపోతుండగా దూత కనిపించిందా? ఎలాగండి? ఈమె తన గదిలో తన పని చేసుకొని చుండగా దూత ఎక్కడికి వచ్చిందటండి? ఎక్కడికి వచ్చిందట? ఆమె పని చేస్తున్న గదిలోకి వచ్చి ఆమెతో అంటుంది ఏమనంటే, చూడండమ్మా, దయాప్రాప్తురల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిన. దేవునికి స్తోత్రం. ఎవరి కన్యకకు తోడై ఉన్నారట? ఎవరు తోడై ఉన్నారట? చెప్పాలి గట్టిగానమ్మా. ఎవరండి? దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప మనం పొందుకోవాలంటే దేవుడు మనకి ఎలాగ ఉండాలండి? తోడుగా ఉండాలి. ఇక్కడ ఈ మరియమ్మ గారికి ఎవరు తోడుగా ఉన్నారటండి? దేవుడు తోడుగా ఉన్నాడట. ఆమె ఆ మాటకటండి చాలా తొందరపడిపోయిందట. ఏమైపోయిందట? తొందరపడిపోయిందట. ఈ శుభమేమిటో అని ఆలోచించుకొనుచుండగా, ఈ శుభవచనమేంటి? ఈ శుభానికి గుర్తేంటి? ఏం జరగబోతుంది అని ఆలోచించుకుంటూ కంగారు పడిపోతుంటే ఆ దూత అంటుందట, మరియా, మరియా, భయపడకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప అంటే ఏంటమ్మా? కృప అంటే ఏంటి? ఒక చెడు మన జీవితంలో మంచిగా మారటమే కృప అంటే. అదే కదా. మనము పొందలేనిది బాగా బ్రతికి దరిద్రంలో అవటం అది కృప కాదు కదండి అమ్మా. కానీ దేవుని బిడ్డలమైన మనకు దరిద్రము కృపే, ఆశీర్వాదం అంటే ఐశ్వర్యము కూడా కృపే. వింటున్నారా? దరిద్రము కూడా మన జీవితంలో ఏంటండి? దేవుని కృపే. అలాగే ఐశ్వర్యము కూడా దేవుని కృప. అందుకే పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేనేమై ఉన్నాను అది నీ కృప. నేనేమై ఉన్నాను అది నీ కృపే. నేను భోజనం చేశానా? నీ కృప. నేను ఆకలితో ఉన్నానా? నీ కృప. నేను ప్రమాదంలో ఉన్నానా? నీ కృప. నాకు గాయాలైనయా? నీ కృప. నేను చెరసాల్లో ఉన్నానా? నీ కృప. నేను న్యాయాధిపతి దగ్గర నిలబడ్డానా? నీ కృప. నేను ఎక్కడున్నా అది నీ కృపే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృప ఒక వ్యక్తి జీవితాన్ని ఒక గొప్ప పెనుమార్పు తీసుకొచ్చి ఒక వ్యక్తి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఇక్కడ మరియమ్మ గారితో ఆ దూత అంటుంది, నీవు దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును.
ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెనని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియమ్మ గారు ఈ శుభవచనం ఏంటి అని ఆమె కంగారు పడిపోతుంది. ఇంత చక్కటి వర్తమానం అందిస్తున్నామంటే అది మా యొక్క గొప్పతనం కాదు, దేవుని కృప. దేవుని కృపని, ఆ కృప మీ ఎడల ఏం చేస్తుందండి? విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన మూల మాట ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలమైనది జరిగించుటకే మనం పుట్టాము. ఇది నమ్ముతున్నారు మీరు? ఇది నమ్ముతున్నారా? దేవుని దృష్టికి అనుకూలమైనది. ఒకసారి ఒక మిలిటరీలో ఒక జవాన్ ఉన్నాడు. ఆ జవాన్ తోటి దేవుడు మాట్లాడాడు. నాయనా, నువ్వు నా పరిచర్య చేయాలి, నా సేవ చేయాలి. నేను ఇది ఒక బుక్లో నేను చదివాను. ఒక సోల్జర్ యొక్క టెస్టిమనీ, అతని యొక్క సజీవ సాక్ష్యమే. దేవుడు అతడు ఆర్మీలో పని చేస్తుండగా, వింటున్నారమ్మా, దేవుడు అతనితో మాట్లాడి నా పరిచర్య చేయమన్నాడు. దేవుని పిలుపుకు లోబడి జాబ్కి ఇంకా సర్వీస్ ఉండగానే జాబ్కి రిజైన్ చేసి వచ్చేస్తుండగా అక్కడున్న పై అధికారులు అడిగారు, ఇంకా 2-3 ఇయర్స్ ఉంది, ఎందుకు రిజైన్ చేస్తున్నావు? ఈ 2-3 ఇయర్స్ చేస్తే నీ యొక్క పిఎఫ్ పెరుగుతుంది, నీ పెన్షన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడైతే పెన్షన్ తక్కువగా వస్తుంది. ఈ 3 ఇయర్స్ చేయమంటే అతను ఒక్కడే చెప్పాడట, ప్రభు నన్ను పిలుచుకున్నాడండి, నాకు పెన్షన్ రాకపోయినా పర్వాలేదు, నాకు పిఎఫ్ రాకపోయినా పర్వాలేదు, దేవుడు నన్ను తన సేవకు పిలుచుకున్నాడు, నేను సేవ చేయడానికి వెళ్ళిపోతున్నాను అని రిజైన్ చేసి వచ్చేసాడు. వచ్చేసినటువంటి 2-3 రోజులకి కౌరు వచ్చింది. యుద్ధం స్టార్ట్ అవుతుంది కనుక ఎవరైతే రిలీవ్ అయ్యారో, ఎవరైతే రిటైర్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరూ తిరిగి సైన్యంలో చేరి యుద్ధాన్ని కొనసాగించాలి, సహకరించాలని ప్రభుత్వం మరలా రిజైన్ ఇచ్చేసినా సరే ఏం చేసిందండి, వెనకకి పిలిచింది. ఇది కూడా దైవ చిత్తమేమనుకుని ప్రార్థన చేసుకుని మరలా బయలుదేరాడు సోల్జర్. బయలుదేరి రణరంగంలో యుద్ధం చేస్తున్నాడు. శత్రు యొక్క తోటాలు వచ్చి అతనితో ఉన్నటువంటి వారందరూ కూడా మరణించడం జరిగింది. ఇతను ఒక్కడు మాత్రమే ఉండి అక్కడ నుండి యుద్ధం చేయడానికి పిస్టల్ పట్టుకుని ఉంచున్నాడు. అవతల శత్రు సైనికులు తోటాలన్నీ దూసుకుని వస్తున్నాయండి. వేగవంతంగా అనేకులు తోటాలతోటి ఆ యొక్క గనసు తీసుకుని పేలుస్తూ ఉన్నారు. తోటాలు గుళ్ళు రజన కింద వచ్చేస్తున్నాయి. వచ్చేస్తున్న గుళ్ళు ఏం చేస్తున్నాడు తెలుసండి, ఇలాగా ఎంటుకలు తాకెళ్ళిపోతున్నాయంట, చెవుని తాకెళ్ళిపోతున్నాయి, తాకెళ్ళిపోతున్నాయి, భుజాన్ని తాకెళ్ళిపోతున్నాయి, సంకలోంచి వెళ్ళిపోతున్నాయి, ఈ సంకలోంచి వెళ్ళిపోతున్నాయి, కాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోతున్నాయి, ఆ కాళ్ళను అంటుకుని వెళ్ళిపోతున్నాయి ఏంటండి, ఇలాగ వెళ్ళిపోతున్నాయి. కానీ ఒక గుండె కూడా అతనికి తగలేదట. అక్కడే మోకరించి ప్రార్థన చేసుకుని, ఏంటి ప్రభు అంటే, ప్రభు అంటున్నాడట, నేను నీ ప్రక్కన నిలిచున్నాను. దేవునికి స్తోత్రం. ఒక తోట అయినా సరే నీకు తగలకోక నిన్ను కాపాడింది ఎందుకో తెలుసా? నీవు నా ఉద్దేశాన్ని సఫలపరచాలి, నా సేవ నువ్వు చేయాలి. గట్టిగా తబల కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కాపాడువాడు శక్తివంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రభు వైపు చూడండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు. ఎంతో శ్రేష్టమైన దివ్యమైనటువంటి వర్తమానాన్ని మీరు అందించారు. అవును నాయన, మా పుట్టుకకి ఒక అర్థం ఉంది నాయన. అది నీ చిత్తము అనగా నీ దృష్టికి అనుకూలమైంది మేము జరిగించినట్లుగా నీ కృప పరిపూర్ణంగా మా మీద మీరు కుమ్మరించండి. మా ఆలోచన కాదు, మా అభిష్టం కాదు, మా ఉద్దేశం కాదు,
నీ చిత్తమే మాలో జరిగించి నిరాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. నీ ఒక్కసారి నాయనా నీ యొక్క చిత్తము, నీ ఉద్దేశము మాత్రమే నాలో జరగాలని నువ్వు తీర్మానం చేసుకుని దైవ చిత్తానికి ప్రాధాన్యత, దేవుని దృష్టికి అనుకూలమైనది జరిగించడానికి నువ్వు ఒక బలమైన తీర్మానం చేసుకో. దేవుని కృప నీకు తోడుగా ఉంటుందండి. ఇక్కడ మరియమ్మ గారి దగ్గరికి దూత వచ్చేమంటుంది తెలుసా? మరియమ్మ నీకు గర్భం వస్తుంది, ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావని చెప్పిందండి. ఈ మాట ఉంది కదండి మరియమ్మ గారు. ఈయన ఏమంటుంది, అయ్యా ఇది సాధ్యమా? నేను పురుషుని ఎరగని దాన్ని నా సాక్ష్యం, నేను పురుషుని ఎరగని దానిను, ఇది ఎలాగ సాధ్యము? ఇది ఎలా జరుగుతుంది? దీనిని లోకం ఆమోదిస్తుందా? అర్థమవుతుందమ్మా? పెళ్ళి అవ్వకోకుండా అమ్మాయికి గర్భం వచ్చిందంటే లోకం ఏం చేస్తుందండి చెప్పండి? యూదులలో ఇప్పుడైనా మనకైనా ఎవరికైనా పెళ్ళి కాకుండా అమ్మాయి గర్భం వచ్చిందంటే ఆ సంబంధాన్ని ఏమంటాం? అక్రమ సంబంధం అంటాం, అంతే కదండి. యూదులలో ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకుంటారో లేదా వ్యభిచారం చేస్తారో అటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి ఏం చేస్తారు చెప్పండి? రాళ్లతో కొట్టి చంపేస్తారు కదండి. ఇప్పుడు మరియమ్మ గారి యొక్క జీవితానికి లోకప్రంగా చూసుకుంటే ఇది ఒక మచ్చ. లోకము దీన్ని అంగీకరించదు. తనకు ప్రధానము చేయబడిన యాకోబు కూడా దీన్ని అంగీకరించదు. తన కన్నటువంటి తల్లిదండ్రులు కూడా దీన్ని అంగీకరించరు. తమ బంధువులు, స్నేహితులు వీళ్ళు కూడా అంగీకరించారు. ఇంతెందుకు ఆమెయే అంగీకరించదు కదమ్మా. అందుకే ఆమె అంటుంది, అయ్యా నేను పురుషుని ఎరుగిన దానను, మరి ఇది ఎలాగా జరుగుతుంది, ఇది ఎలాగ జరుగును అని దూతతో అనగా దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్నేమవుతుంది కమ్ముకుంటుంది గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడును దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ గారి యొక్క మాట విని దూత అంటుంది, అమ్మా మరియమ్మ, ఇది సామాన్యమైన విషయం కాదు. పరిశుద్ధాత్ముడు నీ మీదకు వస్తాడు. సర్వోన్నతుడైన దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబో శిశువు ఎలాగుంటాడో తెలుసా? పరిశుద్ధుడును దేవుని కుమారుడు అనబడతాడు అని ఆమెకు చెప్పింది. అర్థమవుతుందమ్మా? ఈ మీదట ఏంటంటే తన ప్రజలు తన రాళ్లతో కొడతారు. ప్రధానము చేయబడిన యాకోబు తన యొక్క యథార్థతను, తన నీతిని శంకిస్తాడు. కుటుంబం ఆమెకు ఆశ్రయం ఇవ్వదు. ఇవన్నీ ఈమె ముందున్నాయండి. వీటి గురించి ఆలోచించాలి. కానీ ఈమె వీటి కొరకు ఏం చేయట్లేదండి, ఆలోచించట్లేదు. ఎందుకమ్మా ఈమె ఆలోచించట్లేదంటే తెలుసండి, ఈమె ఏం పొందిందండి? ఏం పొందింది చెప్పాలి? ఏం పొందింది? దేవుని కృప పొందింది. కనుక యూదులు నన్ను రాళ్లతో కొట్టే చంపేస్తారు, నా ప్రజలే నన్ను చిన్నచూపు చూస్తారు, నా ప్రజలే నన్ను వెలివేస్తారు, యాకోబే నన్ను ద్వేషించవచ్చు. ఏమి జరిగినా సరే
ఇప్పుడు ఆమె రియలైజ్ అవుతుందండి, ఒక పక్కన ఇవి, ఇంకో పక్కన దైవ చిత్తం, దేనికి ఆమె ప్రాధాన్యత ఇచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమె చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా తపలు కొట్టి దేవుని మైపరుద్దాం. హుషారుగా కొట్టండి, హుషారుగా కొట్టండి. ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసండి, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. అది జరుగుతుంది, జరగనివ్వండి. ఆమె యాక్సెప్ట్ చేసిందా? యాక్సెప్ట్ చేయలేదా? అమ్మా యాక్సెప్ట్ చేస్తుంది కదా. దేవునికి అనుకూలమైనది జరిగించుట మనకు అనుకూలమైనది కాదు. ఆమెకు అనుకూలమైనది ఏంటో తెలుసండి, ఇప్పుడు ఇది జరగకూడదు. దేవునికి అనుకూలమైనది ఏంటి? ఇప్పుడు ఇది జరగాలి. కనుక ఆమె దేవునికి అనుకూలమైనది జరిగించుట కొరకు తన కోరికలను ఏం చేసుకున్నదండి? పక్కన పెట్టేసింది. తన ఉద్దేశాన్ని, తన ఆలోచనను, అవమానాన్ని, వీటన్నిటిని కూడా ప్రక్కన పెట్టేసి దేవుడు చెప్పిన ఏ మాట, ప్రియమైనటువంటి వారరా, ఒకసారి యేసు ప్రభు గలిలయ సముద్ర తీరాన ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన నడుచుకుంటూ వస్తున్నటువంటి ఆ సమయంలో ఆ సముద్ర తీరం నందు కొంతమంది జాలరులు వారి యొక్క వలలు కడుక్కుంటున్నారు. వారిలో పేతురు నా ఉంది, అలాగే యోహాను, యాకోబుల నాముంది. వలలు కడుక్కుంటున్నటువంటి పేతురు నావెక్కి నావను కొంచెం లోతుకి నడిపించమన్నాడు. నడిపించిన తర్వాత ప్రభు అన్నాడు, వల వేయండి అన్నాడు. అప్పుడు పేతురు ప్రభుతో అన్నాడు, అయ్యా రాత్రంతా మేము శ్రమ పడ్డాం, మాకు చేపలు పడలేదు. అయితే ఇప్పుడు నీ మాట చొప్పున, ఏం చెప్పునండి, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. అర్థమైందా? దేవుని మాట చొప్పున, ఇక నువ్వు చెప్పావు కదా, నీ మాట చొప్పున వల వేస్తానని వల వేసినప్పుడటండి విస్తారమైనటువంటి చేపలు పడ్డాయటండి. పెద్ద వ్యాపారం చేయొచ్చండి. యేసు ప్రభు రోజు ఆ నావలో ఉంటే పేతురు గారు ఏం చేయొచ్చు? మేడ మీద మేడ, మేడ మీద మేడ, మేడ మీద మేడ కట్టేయచ్చండి. ఎందుకంటే ఆయన చెప్పిన చోట అలా వేసారంటే విస్తారమైన చేపలు పడిపోతాయి, పెద్ద కష్టపడక్కర్లేదు. అయితే ఆ చేపలు తీసుకుని ఒడ్డుకు వచ్చేసారు. పేతురు ఏం చేయాలి? ఈ చేపలను అమ్మేసి డబ్బు చేసుకుని సంతోషించాలి. ఇప్పుడు పైకి వచ్చినటువంటి వీరితో ప్రభు ఏమంటాడు తెలుసండి, నావలో ఉండి ఆయన ఏం చెప్పాడు? వల వేయమని చెప్పాడు. అక్కడ పేతురు అన్నాడు, నీ మాట చొప్పున నేను వల వేస్తానన్నాడు. ఇప్పుడు గట్టి మీదకి వచ్చేసిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీ వలలను విడిచి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తానన్నాడు. అయ్యో చేపలు బాగా పడ్డాయి, మేము నిరుత్సాహంలో ఉన్నాం, ఇప్పుడు దాకా మరల వ్యాపారం బాగా సాగుతుంది, వ్యాపారం చేసుకుంటాను. అక్కడ నీ మాట చొప్పున వల వేస్తానన్న పేతురు ఇప్పుడు నీ మాట చొప్పున వలలను విడిచిపెడుతున్నాము, వలలను విడిచిపెడుతున్నాము అని వలలను విడిచి యేసును వెంబడించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటో తెలుసండి, దేవునికి అనుకూలమైనది జరిగించటం. మన జీవితంలో కూడా మనం ఎవరికి అనుకూలమైనది చేయాలి?
దేవుని సేవకులకు అనుకూలమైనది మనం చేయాలి. ఈ మధ్య నాకు కనబడితే ఏదైనా పని చెప్తానని పని ప్రారంభించారు కదండి, ఏదైనా పని చెప్తానని కనపడకుండా పక్క నుంచి వెళ్ళిపోతున్నారండి. ఫోన్ చేసిన ఫోన్లు ఎత్తట్లేదండి. సేవకుని బాధ పెడితే ఎవరిని బాధ పెట్టినట్టండి చెప్పాలి. సేవకుని బాధ పెడితే ఎవరిని బాధ పెట్టినట్టు గట్టిగా చెప్పండి అమ్మా, చెప్పాలి ఇంకా గట్టిగా, ఇంకా స్వరమెత్తి చెప్పండి. దేవుణ్ణి మనం బాధ పెట్టినట్టే. సేవకుడు నీకు ఒక పని, ఒక పరిచర్యను అప్పగించాడంటే అది దేవుని పరిచర్య. దేవునికి స్తోత్రం. నువ్వు సేవకునికి కాదు, నువ్వెవరికి చేస్తున్నావు? దేవునికి మనం పరిచర్య చేస్తున్నాం. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఆయన పని మనం చేసాం అనుకోండి, మన పని ఏం చేస్తాడు? ఆయన చేస్తాడు. దేవుడు మన పని చేస్తే ఎలాగుంటుంది చెప్పండి? ఏమండి, దేవుడు మన పని చేస్తే ఎలాగుంటుంది చెప్పండి? అపజయం అనేది ఉండదండి, అపజయం అనేది ఉండదు. ఇక్కడ పేతురుని వలలు విడిచి ప్రభుని వెంబడించాడు కనుక పేతురు జీవితం ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చేసిందండి. ఒక గొప్ప మార్పు పేతురు జీవితంలో. అనేకులకు ఆశీర్వాదకరంగా అతను ఏమయ్యాడండి? మార్చబడ్డాడు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చాడు, ప్రభు కొరకు జీవించాడు, ప్రభు కొరకు అత్తసాక్షి తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హుషారుగా చెప్తామా? సంతోషంతో చెప్తామా? తప్పట్లు కొట్టి చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క చిత్తాన్ని దేవునికి అనుకూలమైన జరిగించడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. నువ్వు దేవునికి అనుకూలంగా నీవు ఉన్నట్లయితే నువ్వు దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశిస్తావు. అక్కడ వాడబారిన కిరీటం దేవుడు నీకు ఇస్తాడు. తల్లి మరియమ్మ గారు అంటున్నారు, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు అని. దేవునికి అనుకూలమైనది తనకు అనుకూలమైనది కాదు. ప్రియ దైవ జనాంగమా, యవనస్తులారా, యవన బిడ్డలారా, మీరు దైవ చిత్తానుసారమైనటువంటి దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి. నువ్వు అడుగు, నేను ఎలా జీవించాలి, నాకు నేర్పు ప్రభు అంటే దేవుడు నీకు నేర్పిస్తాడు. ఎలా ఉండాలి, నాకు నేర్పు అంటే అలాగుంటాడు. ఎలా బ్రతకాలి అంటే ఆయన తెలియజేస్తాడు. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో అర్థమైందా? ఎందుకు పుట్టాము? మనం పుట్టాము, పెరుగుతున్నాము, సంపాదించుకుంటున్నాం, చచ్చిపోతున్నాం. ఇందుకు దేవుడు మనల్ని పుట్టించలేదండి. మీరు ఇప్పటి వరకు ఇందుకే పుట్టావు అనుకొని సంపాదన సంపాదన సంపాదన, డబ్బు డబ్బు డబ్బు. డబ్బు జీవితానికి అవసరమే, కానీ డబ్బే జీవితం. డబ్బు లేని వాళ్ళు బతకట్లేదా? డబ్బు లేని వాళ్ళు బ్రతకట్లేదా? అవునండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. పశువులకి, పక్షులకు వాటి దగ్గర డబ్బు ఉన్నాయా? అవి మనకంటే దర్జాగా బతుకుతుంది. ఆఖరికి అల్పమైన జీవైన చీమ కూడా ఎలా బతుకుతుందండి? దర్జాగా బ్రతుకుతుంది. వర్షం కురిస్తే కొంతమంది ఏమని ప్రార్థన చేసుకుంటున్నారు? కొంతమంది వర్షం కురాలని ప్రార్థన చేసి, కొంతమంది వర్షం కురవకూడదయ్య బాబు, ఒక్కరోజు పనిలోకి వెళ్ళకపోతే ఈ వారం సీట్లు కట్టలేము, పాటలు కట్టలేము, శనివారం సీటు కట్టాలి, శుక్రవారం సీటు కట్టాలి, లక్షవారం సీటు కట్టాలి, వర్షం కొరకు. కానీ సేమ వర్షం వస్తే ఏం చేస్తాడో తెలుసండి? దర్జాగా కాలు మీద కాలు వేసుకుని, ఎంత వర్షం వచ్చినా పర్వాలేదు, నా దగ్గర భోజనం ఉంది, నా దగ్గర నిలవ నిధులు ఉన్నాయి. దాన్ని దేవుడు పోషిస్తున్నాడు, నిన్ను పోషిస్తాడు. కనుక డబ్బు కాకుండా దేవునికి నువ్వు ప్రాధాన్యత, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించు. దేవునికి అనుకూలముగా జీవించడానికి దేవుడు మనల్ని పుట్టించాడండి.
కనుక ప్రభువుని అడుగుదాం, యేసయ్య నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలి. మరి అమ్మగారు ఆమె గర్భము ధరించుకుంటున్నారు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నదండి? ఎదుర్కొందా లేదా చెప్పండి? ఎన్ని నిందలు భరించింది? కానీ ఆమె దేవునికి అనుకూలమైనది జరగడానికి తన జీవితంలో దేవునికి ఏం చేసిందండి? అవకాశం ఇచ్చేసింది. మనం కూడా దేవునికి ఏమివ్వాలి? అవకాశం ఇవ్వాలి. దేనికి? దేవునికి అనుకూలమైనది. ఆ మూలవాక్యం మరొకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం చదవండి. తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. దేవునికి స్తోత్రం. ఏం జరగాలి మనలో? ఏం జరగాలి? దేవుని దృష్టికి అనుకూలమైనది జరగాలి. దేవుని దృష్టికి అనుకూలమైనది జరిగించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడండి? పుట్టించాడు. కనుక ప్రియమైనటువంటి వారరా, మరి ఆ రీతిగా ప్రభు యొక్క చిత్తానికి మీరు పూర్తిగా మిమ్మల్ని మీరు సజీవంగా సమర్పణ చేసుకోవాలని నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రభు వైపు చూడండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు. ఎంతో శ్రేష్టమైన దివ్యమైనటువంటి వర్తమానాన్ని మీరు అందించారు. అవును నాయన, మా పుట్టుకకి ఒక అర్థం ఉంది నాయన. అది నీ చిత్తము, అనగా నీ దృష్టికి అనుకూలమైంది మేము జరిగించినట్లుగా నీ కృప పరిపూర్ణంగా మా మీద మీరు కుమ్మరించండి. మా ఆలోచన కాదు, మా అభిష్టం కాదు, మా ఉద్దేశం కాదు, నీ చిత్తమే మాలో జరిగించి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.